హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటో చూసేద్దామా. నైటే నేను ఉద్దిపప్పు నానపెట్టేసుకున్నానండి. పొద్దున్నే బాగా నానిపోయాయి. అవి మిక్సీకి వేస్తున్నాను నేను ఉద్దివడ కోసం. నేను మిక్సీ ఆడిచ్చేసాను ఇక్కడ. ఈ పిండినంతా మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మనము ఏవైనా యాడ్ చేసుకుంటే వడ టేస్టీగా ఉంటుంది కదా. అందుకోసం నేను ఇక్కడ ఒక ఆనియన్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. అన్నీ ఇలా సన్నగా తరుక్కున్నవన్నీ ఈ పిండిలోకి వేసి బాగా కలుపుకోవాలన్నమాట. అలాగే వీటికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుంటే పిండి అంతా బాగా మిక్స్ అయిపోతుందండి. అంతలోపు మనం చట్నీకి ప్రిపేర్ చేసుకుంటాం. నేను ఫస్టే పల్లీలు, పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్స్ మొత్తం వేయించి పెట్టుకున్నాను. ఇందులోకి కాస్త చింతపండు కూడా వేస్తున్నాను. తగినంత సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. మనం నైట్ నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని కూడా ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీలు వేసుకొని మూత పెట్టేసుకొని ఇడ్లీని ఉడికిస్తున్నాను. అంతలోపల మనం ఉద్దిపప్పు పిండినంతా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వడ వేసుకుందాం. ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని మధ్యలో రంధ్రం చేసి వేసుకోవాలి అంతే. ఎంతో టేస్టీ అయిన ఉద్దివడ, ఇడ్లీ, చట్నీ సూపర్గా ఉంటుంది కదా. బ్రేక్ఫాస్ట్ పొద్దున్నే అందరికీ చాలా నచ్చుతుంది కదా. ఇలా రెండు వైపులు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే అయిపోతుంది అంతే. ఇడ్లీ, చట్నీ, వడ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.